సృష్టి కొనసాగుతున్నంత కాలం భగవంతుడికి మానవుడికి అనుసంధానం జరుగుతూనే ఉంటుంది. భగవంతుడు తనను తాను వెల్లడి చేసుకుంటూనే ఉంటాడు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. నేడు అదే భగవంతుడు సమస్త మానవాళికి జీవన్ముక్తిని, భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించడానికి భగవానులుగా అవతరించి మనందరికీ మహావాక్యాలను ఉపదేశిస్తున్నారు. ఈ మహావాక్యములు ఈ యుగానికి శృతివాక్యములు, శృతివచనములు. కృతయుగం పిదప త్రేతాయుగం, అటు తర్వాత ద్వాపరం మరియు కలికాలం. కాలచక్ర భ్రమణమునందు ధర్మం క్షీణతరమవుతూ వచ్చినది. ఇది ప్రాతఃసంధ్యా సమయం. కలియుగం సమాప్తమై ఒక ఉన్నత యుగం ప్రారంభమయ్యే తరుణమిది. రాబోవు స్వర్ణయుగంలో మానవులు ముక్తులై భగవంతునితో సహజీవనం సాగిస్తారు. ప్రేమానంద చిత్తులై ప్రకృతి ఒడిలో జీవిస్తారు. ద్వేషం, కామం, ఈర్ష్య, హింసా ప్రవృత్తులు కలిగిన నేటి మానవులు అంతటి ఉత్తమోత్తమైన స్థితిలో జీవించాలంటే మానవ చైతన్యంలోని ఒక పరిణామం సంభవించాలి. నారాయణుడు నరుడై నరుల మధ్య జీవిస్తే తప్ప మానవ చైతన్యం ఆ స్థాయికి ఎదగలేదు. అందుకే ఆ భగవంతుడు ప్రకృతిగా, పురుషుడుగా, తల్లిగా, తండ్రిగా, భగవతిగా, భగవానుడిగా ఈ భూమిపై అవతరించి ఉన్నారు. ఈ మహాపరిణామానికి నరనారాయణుల సమాగమమే ఏకైక మార్గం. నరులు నారాయణుడితో సహకరించాలి. మానవులు కన్నులు తెరచి లోకోద్ధారణకై ఉద్యుక్తులవ్వాలి. భూమాతకు ఉపశమనం కలిగించాలి. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః.